నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. పంటలకు సాగునీరు అందించాలని ఆదేశం. మూడు 317 జీవోను సవరించాలి. రోడ్డును ప్రారంభించిన ఎంపీ బండి సంజయ్. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. అర్జీలు స్వీకరించిన అధికారులు. చికిత్స పొందుతూ సింగరేణి కార్మికుడి మృతి న్యాయం చేయాలని కార్మిక సంఘాల ధర్నా. వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లిని ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు. జిల్లా సమీకృత కలెక్టరేట్ లో అధికారులు ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రైతుల పొలాలకు నీరందించేలా ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా ఉపాధి పనులు పూర్తి చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియం, గ్రంథాలయం, డైనింగ్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే తమ ప్రభుత్వం 2 హామీలను అమలు చేసిందన్నారు. జిల్లాలోని పంటలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సాంస్కృతిక చరిత్రను చాటి చెప్తూ కలెక్టరేట్లో మ్యూజియం, ఉద్యోగుల కోసం లంచ్ రూమ్, గ్రంథాలయ ఏర్పాట్లు చేసిన కలెక్టర్ను ఆయన అభినందించారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షలో జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, డిఆర్టీఓ శ్రీధర్, డీఈఓ మాధవి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్తో పాటు ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ కూడా అతి త్వరలో కాబోతుందని వారు చెప్పడం జరిగింది. మీరు చేస్తా ఉన్న కృషిని తప్పకుండా ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు జరిగే రివ్యూ మీటింగ్ లో నేను ఇది ప్రజా పాలన యొక్క మీరు ఏమైనా సలహా సూచనలు ఇవ్వదలుచుకుంటారు. మా గౌరవ శాసనసభ్యులు కానీ మా ప్రభుత్వం కానీ వారు కూడా 2 నిమిషాలు మీకు కూడా మీ అందరితోని మాట్లాడడానికి 10 నిమిషాలు మాట్లాడతారు. నేను జిల్లా కలెక్టర్ గారు మనవి చేస్తున్నాను. ప్రాథమికంగా మనం కేంద్రీకరించాల్సింది ఒకటి చదువు, ఒకటి హెల్త్ కేర్. దానికి పేరు మనకు కావాల్సిన అగ్రికల్చరల్ సెక్టర్ విషయంలో కానీ, ఇక్కడ కొద్దిగా సమస్య ఉన్న మరి ఇరిగేషన్ సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించింది కానీ. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని బీ పవర్ హౌస్ స్థానంలో సూపర్ క్రిటికల్ విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రామగుండంలోని గోదావరి ఖనిలో పర్యటించిన ఆయనకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గజమాలతో సత్కారం చేశారు. మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో శ్రీధర్ బాబు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎన్నికల హామీల్లో ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రామగుండం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఖజానా మొత్తం ఖాళీ అయిందని చెప్పారు. మరి సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ గా తీర్చిదిద్దడానికి వారు మొన్న ఈ మధ్యలో ఒక ప్రధానమైన రివ్యూలో ముఖ్యమంత్రి గారు, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ముంగట ఈ రోజు పవర్ మినిస్ట్రీకి సంబంధించిన అంశం వచ్చే వరకు మేమందరం కూడా
రామగుండం నియోజకవర్గంలో శాసనసభ్యుడు అడుగుతా ఉన్న మొదటిది రామగుండం జెన్కో ప్లాంట్ ని ఆధునీకరణ చేసి 800 మెగావాట్ ప్లాంట్ ని చేయాలని వారి కోరికను తప్పకుండా దృష్టి పెట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. తప్పకుండా కొద్ది రోజుల్లోనే దాన్ని కార్యరూపొందించే ప్రయత్నం నా పరంగా కూడా చేస్తానని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. రేపు రాబోయేది పార్లమెంట్ ఎలక్షన్. పార్లమెంట్ ఎలక్షన్ లో రాష్ట్రాలు మంత్రిగా ఉండాలని చెప్తా ఉన్నా. ఇది నా కోరిక. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాం. అవసరమైతే ప్రాణాలు పోయేదాకా పడతాం. కేంద్రం ఏదైనా నాటకాలు ఆడితే ఇవాళ చెప్తా ఉన్నాడు ఆఫీసర్, నేను సిఆర్పిఎఫ్ తీస్తామని. ఇంతకుముందు మీరు ఇచ్చిన జవాబు గుర్తుంది. మీరు సిఆర్పిఎఫ్ తీసితే మేము రాష్ట్ర పోలీసులు తీస్తామని చెప్పి భక్తులు చెప్తా ఉన్నా. కాంట్రాక్టర్లకి, ఎవరైతే లంచగొండితనం చేసే వాళ్ళకి, ఎవరైతే ప్రజలను కష్టపడ్డే వాళ్ళ కనుక ఉన్నా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వారికి అడ్డుపోతామన్నా మీరు ఖచ్చితంగా ఆ అడ్డుపోయిన ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్రాలు మా తమ్ముడు ఎక్కడ దోపిడీ జరగకుండా ఆపుతాడు. వాడు ఆపిందంటే దాంట్లో అర్థం ఉంటుంది. గత ప్రభుత్వం 317వ జీవో తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. జీవోను సవరించాలని ఆందోళన చేసిన తమపై పోలీసులు లాఠీచార్జి చేసి తనతో పాటు అనేక మందిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చెల్లపల్లి గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి ఎన్ గ్రామంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవోను తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులను చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసిందన్నారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. 317 జీవోను సవరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన ఉందని, ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులను ఉపాధ్యాయులను చెట్టుకొని పుట్టుకొని చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి మూర్ఖుడు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు రోడ్డు మీదకి ఆందోళన చేసినప్పుడు కూడా, దీన్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా చాలా మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది ఇలా గుండెపోటు గురై మరణించడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం మూర్ఖత్వంగా ఆలోచన తప్ప సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన అప్పటి ప్రభుత్వానికి లేదు. వాళ్ళ ఇబ్బందులను వినేటువంటి పరిస్థితి కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన తర్వాత నేను నా పార్లమెంట్ కార్యాలయంలో ప్రజాస్వామ్యంగా సామరస్యంగా ఆందోళన చేస్తుంటే నా పార్లమెంట్ కార్యాలయం మీద ఫైర్ ఇంజన్లతోని కట్టర్ మిషన్లతోని పోలీసులు లాఠీచార్జ్ చేసి నాతో పాటు అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన విషయం కూడా అందరికి తెలిసిందే. దాని తర్వాత స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరిస్తాం అన్నాడు తప్ప కనీసం ఎవరిని పిలిచి కూడా వాళ్ళ సమస్యలు వినేటంటే తిరిగి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచన లేదు. కాబట్టి అప్పుడే డిమాండ్ చేసినాం, దీన్ని సవరించండి, వాళ్ళ బాధలు వినండి, దీనివల్ల న్యాయం జరిగితే న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం జరగాల్సిన వాళ్ళకి న్యాయం చేయండి. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని పిలిచి సమస్యను పరిష్కరించండి, ఈ జీవోను సవరించాలని చెప్పి గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు కూడా అప్పుడు ఈ జీవోను సవరించాలని చెప్పి వాళ్ళు అప్పుడు రిక్వెస్ట్ డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డది, ఇప్పుడు కూడా అది ఖర్చు అయ్యే పని అయితే కాదు, దాని నిధులు కేటాయించేటువంటి పని అయితే కాదు. కాబట్టి వెంటనే 317 జీవో వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిహెచ్ మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A గనిలో వారం రోజుల క్రితం ప్రమాదానికి గురైన కార్మికుడు సమ్మిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సరైన సమయంలో వైద్యం అందకపోవడంతోనే కార్మికుడు మృతి చెందాడని ఆరోపించారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థ కార్మికులకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. సమ్మిరెడ్డి కుటుంబానికి సంస్థ నుంచి రావాల్సిన ఎక్స్గ్రేషియాతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యానికి గాను ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కాగా సమ్మిరెడ్డి మృతదేహానికి కార్మిక సంఘాల నాయకులతో పాటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నివాళులర్పించారు. అడిషనల్గా అండర్ గ్రౌండ్లో ఇలాంటి 10 మందిని కాపాడుతూ ఒక యాక్సిడెంటల్గా బావి లోపల చనిపోయిన వారికి అడిషనల్గా కూడా ఒక బడ్జెట్ని ప్రకటించాలని చెప్పి సీఎండి గారు దీనిపై ఆలోచించాలని చెప్తా ఉన్నాను. సీఎండి గారు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో ఎంతోమంది చనిపోయినా కూడా గత సీఎండీలు కనీసం చూడడానికి కూడా రానటువంటి వ్యవస్థ ఆ రోజు ఉండేది. కానీ నేను మొన్న వెళ్ళినప్పుడు స్వయంగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి బలరాం నాయక్ గారికి చెప్పిన వెంటనే వారు స్వయంగా వారిని అభ్యర్థించిన వెంటనే వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే నేనే స్వయంగా వెళ్తానని చెప్పి వారు అక్కడికి వెళ్ళి దాదాపు 2-3 గంటల సేపు వారితో మీతో ఉండి మాట్లాడి మాట ఇవ్వడం జరిగింది. చాలా విష ప్రయత్నాలు జరిగినాయి, అనేక ఆపరేషన్స్ జరిగినాయి అతన్ని కాపాడడానికి. దురదృష్టవశాత్తు కాపాడుకోలేకపోయాం. కానీ భద్రత విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉందని మరొకసారి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రొడక్షన్ విషయంలో నిరంతరం ఎంతైతే శ్రద్ధ చూపిస్తారో RG1లో జీడిక నంబర్ 2A గనిలో 22వ తారీఖు నాడు గని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయాలతోటి మందాడి సమ్మిరెడ్డి అని సీనియర్ మైనింగ్ సర్దార్ గాయపడ్డాడు. ఆ గాయపడ్డాక ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత సరైన వైద్య సౌకర్యం అందించక ఇక్కడి నుంచి వెళ్ళి కామినేని హాస్పిటల్ అని చెప్పేసి మనకు వెనకటి నుంచి వెళ్ళి సింగరేణికి ఎంపానల్ లిస్టులో ఉన్నది. అది దాంట్లో ఎక్స్పర్ట్స్ డాక్టర్లు ఉన్నారు, ఎక్స్పర్ట్ మెకానిజం ఉన్నది, మెటీరియల్ ఉన్నది. ఇవాళ హైలీ సంబంధించిన టెక్నాలజీ ఉన్నదని చెప్పేసి సింగరేణి యాజమాన్యం కామినేని హాస్పిటల్కి పంపితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కుటుంబ పెద్దలు కానీ కార్మిక సంఘాల ప్రతినిధులు కానీ కార్మికులు కానీ చెప్పే వాస్తవాలు ఏంటంటే మన కార్మికుడిని మనమే నిర్లక్ష్యంతో వైద్యం అందక చనిపోయినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నది. ఆయన్ని మళ్ళీ యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. యశోద హాస్పిటల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇతను కనుక టైంలో వచ్చి ఉంటే బ్రతికేవాడు, డిలే అయింది కాబట్టి ఇది జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఇవాళ సింగరేణి యాజమాన్యం మైన్ యాక్సిడెంట్స్కైనా కనీసం ఈ ఎంపానల్ హాస్పిటల్ అనేది చూడకుండా సరైనటువంటి ట్రీట్మెంట్ ఉన్న చోటికి పంపించాలని కోరుతా ఉన్నాం. గ్రామాల ప్రగతితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వం గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. పల్లెల్లో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. గ్రామంలో 5 లక్షల రూపాయల నిధులతో గ్రామ పంచాయతీ ప్రహారీగూడ, 25 లక్షల నిధులతో పశు వైద్య ఆసుపత్రి, 20 లక్షల నిధులతో చేపట్టిన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణాలకు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు సర్పంచ్ ఓరుగంటి కొమరయ్యగౌడ్, కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. పెద్దరతపల్లి పోచమ్మ, రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గ్రామాల ప్రగతి కోసం తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఓరుగంటి కొమరయ్యగౌడ్, ఎంపీటీసీ కౌసల్య శంకర్, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, తహసీల్దార్ జాహిద్ పాషా పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చేయడానికి మరి ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నా. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా మస్తు టైం ఉంది.
ఇప్పుడు రెండే నెలలు అవుతుంది, ఇంకా 58 నెలల టైం ఉంది. 2 నెలలనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. గౌడ సంఘం కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా దాన్ని కూడా ఆ నిర్మాణం చేసుకోవడానికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మొన్న ఎన్నికైన తర్వాత మరి గ్రామానికి రావడం జరిగింది. మరి ఎన్నికలలో కూడా మరి గ్రామస్తులందరూ కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి పెదరాత్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. మిర్జంపేట నుండి పాదయాత్రగా కిష్టంపేట, ముట్లపల్లి, చిన్నరాత్పల్లి, పెదరాత్పల్లి వరకు పోషమ్మ టెంపుల్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. సరే ఆ పాదయాత్ర చేసినప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత వస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే మనసులో అనుకున్నామో ఇవాళ అక్కడికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ త్వరలోనే ఫిబ్రవరి సమ్మక్క సారక్క. పెద్దపల్లి రూరల్ మండలం కాపులపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి గ్రామానికి వచ్చిన విజయ రమణారావుకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంట నష్టం అయితే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు సీన్ చెప్పిండో ముందు నుంచి లెఫ్ట్కుంటుంది ఆ సంద్రగిరి పోతే అక్కడ ముందు వెనక రాగనే రోడ్డు మకాన పోతే ఒక రోడ్ వస్తుంది ఎడవచేతికి, అదేనా కాపులపల్లి నుంచి గోపేపల్లికి కూడా మరి ₹1 కోటి మంజూరు కావడం జరిగింది. అది టెండర్ ప్రాసెస్ ఉంది. ఎందుకంటే అది ప్రభుత్వం వచ్చినాక మాకు క్యాన్సల్ చేయాలంటే నేనే, ఎందుకంటే ఇది మనూరు ఎందుకు క్యాన్సల్ చేస్తామని చెప్పి దాన్ని క్యాన్సల్ చేయకుండా అట్లే ఉంచాం. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి ఈ ఎండాకాలంలోనే దాన్ని డాంబర్ రోడ్, బీటీ రోడ్గా నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనకి చాలా విషయాలే మనం చాలాసార్లు నేను మళ్ళీ వస్తాను. వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ముందుగా తలనీలాలు సమర్పించి కోడెముక్కులు చెల్లించుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు క్రిక్కిరిసిపోయాయి. కాగా ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వర ఆలయంలోనూ రద్దీ కొనసాగింది. అసెంబ్లీలో మహాత్మా జ్యోతి బాపులే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్. మంథనిలోని రాజగృహలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహనీయుల చరిత్రకు ప్రజలకు తెలియనివ్వలేదన్నారు. ఈ దేశానికి చదువులు నేర్పిన సరస్వతీదేవి సావిత్రిబాయి పూలే అని ఆయన కొనియాడారు. చదువుల కోసం ఎంతగానో కృషి చేసిన జ్యోతిబాపులే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. పూలే విగ్రహంతో పాటు తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా 2 విగ్రహాలను కలిపి పెట్టాలని మంత్రి నియోజకవర్గ
బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల పక్షాన గౌరవ స్పీకర్ గారికి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవిత గారి విజ్ఞప్తిని ఆమోదించే ఆలోచన చేయాలి తప్ప కవిత గారు 10 సంవత్సరాలు ఏం చేసినారని తిరిగి దాడి చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. కవిత గారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో శాసనసభ ప్రాంగణంలో లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం కోసం కృషి చేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అక్కడ ఆవిష్కరింప చేయడానికి కృషి చేసి దాన్ని పూర్తి చేయడం కూడా చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇది పక్కకు పెట్టి ఒక ఆలోచన రావడమే గొప్పగా, అది ఎవరు చేసిరనే దానికి కూడా పరిమితం లేకుండా ఇవాళ మహాత్మా పూలే గారి, సావిత్రిబాయి పూలే గారి చరిత్ర ఈ దేశంలో ఎక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను పార్టీ ప్రధాన కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ లో తమకు సరైన గుర్తింపు లేని కారణంగానే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. 5 ఏళ్ల పదవీ కాలంలో జడ్పీటీసీ సర్పంచ్లకు కేటీఆర్ కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. గ్రామాల అభివృద్ధికి సైతం నిధులు ఇవ్వక తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్ రావు, నారాయణరావు, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు భూక్యా గురుబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరు గాని ఇవాళ ఒక డబ్బే ముఖ్యం కాదు, ఇవాళ డబ్బున్నదని చెప్పేసి ఎవరిని కూడా వారిని చిన్నంచన వేసుకుంటే ఆ చిన్నంచన ఎవరినైతే వేసుకుంటారో వాళ్ళే ఒకనాడు గొప్ప వాళ్ళైనాడు మీకు కళ్ళ కొన్నడు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ నన్ను కూడా రాజీనామా చేసినందుకు మీరు అందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అనేది నన్ను అర్థం చేసుకొని మీరు అందరూ కూడా ఎందుకు చేసిన అనేది మీరు నన్ను అర్థం చేసుకొని మీరు గమనించవలసిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ మండల్లో అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరు ఎంతవరకు పెత్తనం చేస్తుర్రు, ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే ఇలాంటి వ్యక్తుల కింద ఉండొద్దు. ఈ అణచివేత ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు అనే ఆలోచన మిన్నే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకు సర్పంచ్లకు పెండింగ్ బిల్లుల కొరకు నేను కొట్లాడతానంటే మాకు చాలా బాధగా అనిపించింది. అంటే కనీసం ఒక మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి కనీసము 5 ఏళ్ళ కలుద్దాము సర్పంచ్ల బాధలేంది అని మేము లెటర్ కూడా ఇచ్చాం. ఆ లెటర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను. ఆ లెటర్ ఇస్తే కూడా కనీసం ఆ లెటర్ కూడా సమాధానం చెప్పలే ఇయ్యాడు వరకు మా కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు. ఇవాళ నిన్న మీటింగ్లో కూడా మొన్న మాట్లాడి చెప్తున్నారు సర్పంచ్లకి ఏ బాధలు అందరూ కష్టపడి చేశారు కానీ వారికి మేము చూసుకోలేని ఇప్పుడు మేము చూస్తామంటే చాలా ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక మంత్రిగా ఉండి కనీసము ఆయన అనుకుంటే ఒక చిన్న గ్రామ పంచాయతీ గురించి మేము చెప్పినాం. ఒక 6 గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ కనీసము ట్రాక్టర్లు కొనిపించారు. అది ఎవరో ఫండ్స్ కాదు, గ్రామ పంచాయతీ బిల్స్ ఫండ్స్తోనే కొనిపించారు. మీరు చూసుకోరి గ్రామ పంచాయతీలో ఉన్న ఫండ్స్తోనే ట్రాక్టర్ ఉన్నాం. లేని వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కున్నారు. ఆ లోన్ కట్టాలంటే కూడా కట్టలేరు ఇప్పుడు పరిస్థితి. ఆ విధంగా చిన్న గ్రామ పంచాయతీకి ఇలా వాళ్ళ కనీసం ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడితే కూడా 5,000 రూపాయలు వెళ్ళే పరిస్థితి లేదు. దశల వారీగా నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో పర్యటించిన ఆయన జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి పల్లె దవాఖానాతో పాటు సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె దవాఖానాల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. నియోజకవర్గంలో వంతెనల నిర్మాణంతో పాటు రైతులకు ఉపయోగపడే వరి కల్లాలను త్వరలో నిర్మిస్తామన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. గ్రామం పెద్దలు ఇంతవరకు నేను ఎన్నికలప్పుడు కూడా గ్రామానికి వచ్చినప్పుడు అనేక సమస్యలు చెప్పినప్పుడు కూడా సమస్య పరిష్కారానికి మాకంటూ మీ ద్వారా అవకాశం ఆశీస్సు అందిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయడానికి కోసం ఇచ్చినటువంటి హామీలు కూడా గుర్తున్నాయి. కాబట్టి వాటన్నింటినీ క్రోడీకరించుకొని సామాజిక భవనం అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని నూతనంగా సామాజిక భవనమే కానీ లేదంటే గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం కానీ ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కారం చేసే బాధ్యత ఈరోజు ప్రజలు ఎన్నికల్లో మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాడు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. నేను గెలిచిన తదుపరి
వెంటనే అంటే ఎన్నికలు అయిపోయినాయి, మన ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథకం తీసుకోవాల్సిన బాధ్యత మనపైంది. అందరం కలిసికట్టుగా నిలబడి ముందుకు పోదామని చెప్పని ఇప్పటికే నేను పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ కూడా తప్పనిసరిగా గ్రామ అవసరాలు ఏమున్నాయి నిరభ్యంతరంగా ఆ సమస్యలు చెప్పినట్టయితే దశల వారీగా ఏది ప్రాధాన్యత క్రమంలో ముందు అవసరమో అత్యవసరమో వాటిని తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలు ఆశీర్వదించి పంపుతుంది కాబట్టి వాటికి నిధులు తీసుకొని వస్తాననే మాటని సందర్భంగా మారపాక గ్రామ ప్రజలకు విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమయాన్ని వృధా చేయొద్దని, ప్రణాళిక ప్రకారం చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీకి వెళ్తారా లేకపోతే ఇతర మార్గాలు, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకం ఉంటుంది. ఈ ఏజ్ లోనే మంచిని తీసుకొని చెడును వదిలేసేటువంటి ఆలోచన మీరంతా కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ, అసలు ఇంటర్మీడియట్ ఏజ్ అంటేనే టీనేజ్ ఏజ్ లో ఇడియట్ ఏజ్ అని కూడా అంటారు. ఈ ఏజ్ లోనే మీరు సన్మార్గంలో నడిస్తే మీ జీవితం అంతా పూలబాటనే. ఈ ఇంటర్మీడియట్ ఏజ్ లో మీరు తీసుకునే నిర్ణయంతో మీ జీవితాలు భవిష్యత్తులో బాగుపడితే ముడిపడితే దయచేసి ఆ కోణంలో గమనించి పెట్టుకున్నటువంటి పిల్లలకు నేను చెప్తా ఉన్నా. నేను అనేక సందర్భాలు చెప్తా ఉంటా, ఈ వయసు మళ్ళీ మాకు రమ్మంటే వస్తుందా? ఈ వయసులో మీ వ్యాపకం అంతా పుస్తకంలో పురుగు కావాలి. ఈ మధ్యలో వాట్సాప్లు, ఇంటికి పోగానే పుస్తకాలు గూట్లో పడేసి టీవీకి ఎతకపోవడం, వాట్సాప్ గ్రూప్కి ఎతకపోతే మనం అనుకున్న లక్ష్యం నెరవేరం. వేములవాడ పరిసర మేము ఎలాగో మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిన వస్తామని చెప్పినది కాకుండా ప్రైవేట్ కళాశాల యజమాని కానీ ప్రైవేట్ పాఠశాలలు బీజేపీకి చెందిన 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చందు కళ్యాణ మండపంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్రావు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన చందుపట్ల సునీల్ రెడ్డి మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ప్రదీప్రావు వర్గం ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా తమ నాయకుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం గొడవకు దిగారు. 2 వర్గాల మధ్య మాట పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడికి దిగారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లికి చెందిన జర్నలిస్టు వెంకటేష్ తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే విజయరమణారావు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన రాజేశం చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అధ్యక్షులు వల్లేపు రాజలింగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు సూరా దేవరాజు, జడ్పీడీసీ గుండం నరసయ్య, గ్రామ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం మండల అధ్యక్షులు కొమరయ్య, రాజలింగం, రమేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు అలాంటి స్వతంత్ర సమర యోధుని స్ఫూర్తి తీసుకొని అప్పుడు ఆ కాలంలోని బ్రిటిష్ వారితో ఎలాంటి పోరాటాలు చేసిన మహనీయుడు ఒడ్డెర ఓబన్న గారిని స్ఫూర్తి తీసుకొని ఈ రోజు కూడా మన ఒడ్డెరలకు జరుగుతున్న అన్యాయాల మీద అతన్ని స్ఫూర్తి తీసుకొని మన హక్కులను కూడా మనం సాధించుకోవాలంటే మన ఒడ్డెర జాతి అంతా ఐక్యతగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. రెండోది, మనం ఈ ఒడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఏదైతే ఉన్నాయో స్వతంత్ర సమరయోధులు కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో మా ఒడ్డెర కుల జాతికి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ ఒడ్డెర ఓబన్న విగ్రహాలను పెట్టుకొని అతను స్ఫూర్తితోటి మరి బల్యంతో బ్రిటిషర్లను గదగద ఆడించిన ఆ రోజు ఒడ్డెర ఓబన్న. ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెంలో మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకరరావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ప్రైమరీ పాఠశాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం సొంత నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ సుధాకరరావు, సర్పంచ్ రాజలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్, ఎంపీపీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.